ఒకప్పుడు ఆమె సిరియన్లకు ఆరాధ్య నాయకురాలు, సిరియా సంస్కృతికి పునర్జీవనానికి మార్గదర్శకురాలు, స్వచ్ఛంద సంస్థలతో ప్రజల మనసులో మంచి మనసున్న ప్రథమ మహిళ. ఆమె సేవలను చూసి ఎడారిలో పూసిన రోజా పువ్వుగా పశ్చిమ దేశాల మీడియా కీర్తించింది. సిరియా డియానాగా పేరు సంపాదించుకుంది. కానీ అరబ్ ఉద్యమం ఆమె మరో కోణాన్ని బయటపెట్టింది. నగరాలపై బాంబులు వేస్తుంటే మౌనంగా ఉండిపోయింది. ప్రజలను అత్యంత క్రూరంగా చంపేస్తుంటే మద్దతు ఇచ్చింది. సిరియా చరిత్రలో చీకటి అధ్యయనానికి భాగస్వామిగా మారింది. ఆ తర్వాత తాజాగా ఆమె మరోసారి వార్తల్లోకి నిలిచింది. ఇప్పుడు భర్తకు డైవోర్స్ ఇచ్చేందుకు రెడీ అయి ప్రపంచానికి షాక్ ఇచ్చింది. అసలు ఎవరి సిరియన్ ప్రథమ మహిళ? సిరియా విధ్వంసం వెనుక ఆమె పాత్ర ఏంటి? ఎడారిలో రోజా నుంచి దుర్మార్గ రాణి వరకు ఆమె చరిత్ర ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. నియంతకు ఎడారి రోజా షాకిచ్చిందా? సిరియా విధ్వంసంలో ఆస్మా పాత్ర ఏంటి? ఆస్మా రాకకు బ్రిటన్ అనుమతి ఇస్తుందా? డబ్బు, అధికారం ఈ రెండింట్లో ఏదో ఒకటి ఉంటేనే మనిషికి మర్యాద. అవి లేకపోతే సొంత మనుషులకు కూడా మీరు పరాయివాడిగా మారిపోతారు. ఈ విషయం నియంతలకైనా సామాన్యుడికైనా వర్తిస్తుంది. నిన్న మొన్నటి వరకు రాజభోగాలు అనుభవించిన సిరియన్ నియంత బషర్ అల్ అసద్ విషయంలో మరోసారి నిరూపితమైంది. 2 వారాల క్రితం అధికారాన్ని అసద్ కోల్పోయాడు. ఇప్పుడతని పెళ్లి బంధం కూడా ముగిసిపోయినట్టు నివేదికలు వస్తున్నాయి. అసద్ భార్య అస్మా అల్ అసద్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. కొత్త జీవితంలో ఆమె ఇమడలేకపోతోంది. బషర్ కుటుంబం రష్యా రాజధాని మాస్కోలో ఉంది. ఈ నెల ప్రారంభంలో బషర్ సైతం కుటుంబం చెంతకు చేరుకున్నాడు. డిసెంబర్ 8న సిరియా నుంచి బషర్ పారిపోయాడు. ఇప్పుడు బషర్ కుటుంబం మొత్తం రష్యాలోనే ఉంది. తాజా నివేదికల ప్రకారం అస్మాకు ఈ కొత్త జీవితంతో సంతోషంగా లేదు. ఆమె యునైటెడ్ కింగ్డమ్కు వెళ్లాలని నిర్ణయించుకుంది. దేశం విడిచి వెళ్లేందుకు మాస్కో కోర్టును ప్రత్యేక అనుమతి కోరింది. వాస్తవానికి నివేదికలను క్రెమ్లిన్ తోసిపుచ్చింది. ఆమె విడాకులను కోరుకోవడం లేదని మాస్కో చెబుతోంది. అసలు ఈ రూమర్లు ఎందుకు వచ్చాయి? అస్మా అల్ అసద్ ఎవరు? ఆమెని ఎందుకు సిరియా లేడీ మెక్బెత్గా పిలుస్తారు? ఒకవేళ ఆమె కోరుకుంటే తిరిగి యూకేకి వెళ్లగలదా? ముందు అస్మా గురించి తెలుసుకుందాం. అస్మా 1975లో పశ్చిమ లండన్లో జన్మించింది. అస్మా తల్లిదండ్రులు సిరియా నుంచి బ్రిటన్కు వలస వచ్చారు. ఆమె తండ్రి కార్డియాలజిస్ట్, తల్లి దౌత్యవేత్త. వారు సిరియన్ మూలాలను వదులుకోలేదు. కానీ అస్మా మాత్రం బ్రిటిషనర్గానే ఉంది. ఆమెని స్కూల్లో ఎమ్మాగా పిలిచేవారు. ఆమె సంపన్నురాలుగానే గడిపింది. ప్రైవేట్ స్కూళ్లలో చదువుకుంది. లండన్లోని కింగ్స్ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తరువాత జేపీ మోర్గాన్లో బ్యాంకర్గా ఉద్యోగంలోకి చేరింది. ఆమె తల్లికి మాత్రం వేరే ప్లాన్లున్నాయి. బషర్ అల్ అసద్కు అస్మాని ఇచ్చి పెళ్లి చేయాలని తల్లి భావించింది. అప్పట్లో అసద్ కంటి వైద్యుడిగా ఉన్నాడు. డమాస్కస్లో ఉన్న తండ్రి అధికారానికి అతడు వారసుడు కాదు. తన సోదరుడు 1994లో అనుకోకుండా మరణించడంతో బషర్ తండ్రి హఫీజ్ అల్ అసద్ అధికారానికి వారసుడిగా మారాడు. అతడు లండన్ నుంచి స్వదేశానికి తిరిగి వెళ్లిపోయాడు. కొన్నేళ్ల తరువాత అంటే 2000 సంవత్సరంలో అతడి తండ్రి హఫీజ్ మరణించాడు. అప్పటికే సిరియా అధ్యక్ష పగ్గాలను బషర్ అల్ అసద్ చేపట్టేలా పూర్తి ఏర్పాట్లు జరిగిపోయాయి. అధ్యక్షుడిగా ఎన్నికైన బషర్ అప్పటికి పెళ్లి కాలేదు. ఆ సమయంలో ఆస్మా కూడా జేపీ మోర్గాన్లోనే పనిచేస్తుంది. 2000లోనే వేసవి సెలవుల్లో ఆస్మా అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. ఆ తరువాత ఆమె బయటి ప్రపంచానికి కనిపించిన తరువాత అసద్తో ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ తర్వాత ఆస్మా ఉద్యోగాన్ని వదిలేసింది. ఆమె డమాస్కస్కు వెళ్లిపోయింది. 2000 డిసెంబర్లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇది కూడా రహస్యంగానే జరిగింది. అధికారికంగా ఫోటోలు విడుదల చేయలేదు. ఎలాంటి వేడుకలు నిర్వహించుకోలేదు. డమాస్కస్లో అస్మా పనేంటి అంటే వారసులను కనిపెట్టడమే. ఈ జంటకు 3 సంతానం ఉన్నారు. కానీ అస్మా ప్రతిభావంతురాలు, మంచి వక్త. ఆమెకేదైనా మరింతగా చేయాలని భావించింది. పాశ్చాత్య నాయకులతో ఆమె కలిసిపోయింది. అంతేకాదు ప్రజల అవసరాలను అర్థం చేసుకోవడానికి ఆస్మా అజ్ఞాతంగా దేశమంతటా పర్యటించింది. ఆమెను అప్పట్లో చాలామంది బ్రిటన్ రాణి డయానాతో పోల్చారు. సిరియా రాణి డయానాగా పిలిచారు. ఆమె పలు స్వచ్ఛంద సంస్థలను ఏర్పాటు చేసింది. పలు ఫోటో గ్యాలరీలను ఆవిష్కరించింది. సాంస్కృతిక పార్కులను ప్రారంభించింది. ఆమె చర్యలను సిరియాలో సాంస్కృతిక పునర్జీవన ఉద్యమంగా అప్పట్లో కొందరు పేర్కొన్నారు. ప్రథమ మహిళగానే ఆస్మా ఈ కార్యక్రమాలను చేపట్టింది. ఆమెకు పశ్చిమ దేశాల నాయకులు మద్దతిచ్చారు. ఆమెను ప్రశంసల్లో ముంచేశారు. అమెరికాకు చెందిన ఫ్యాషన్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ ఓగ్ అస్మా అల్ అసద్ను అడవిలో పూసిన రోజాగా అభివర్ణించింది. కాని ఆ రోజా తన ముళ్లను దాచిపెట్టింది.
2011లో పశ్చిమాసియా అంతటా అరబ్ ఉద్యమం ఉప్పెనలా ఎగిసింది. నియంతృత్వ పోకడలకు ప్రజలు కూల్చేశారు. స్వేచ్ఛ కావాలంటూ అరబ్బులు నినాదించారు. సిరియాలోనూ అసద్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించింది. సిరియాలో ఉద్యమం ప్రారంభంలో అస్మా మౌనంగానే ఉండిపోయింది. చాలామందిని ఆమె మౌనం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమె ప్రజలకు మద్దతిస్తారా లేక అధ్యక్ష భవనానికి అనుకూలంగా వ్యవహరిస్తారా అన్న సందేహాలు సిరియన్లను వెంటాడాయి. అయితే త్వరలోనే వారికి సమాధానాలు లభించాయి. సిరియన్లు ఉద్యమం కాస్త తిరుగుబాటుగా మారింది. అస్మా అల్ అసద్ ఆమె భర్త వైపున నిలబడింది. దీంతో సిరియాలో అంతర్యుద్ధం మొదలైంది. ఆమె మౌన ప్రేక్షకురాలి పాత్రను పోషించింది. ఆ తరువాత ఆమె స్వచ్ఛంద సంస్థలు పంతాను మార్చుకున్నాయి. కేవలం అసద్ ప్రభుత్వాన్ని సమర్థించే వారికి మాత్రమే సేవలనందించడం మొదలుపెట్టాయి. తెర వెనుక ఆమె అత్యంత శక్తివంతంగా మారింది. అసద్కు విశ్వసనీయ సలహాదారుగా అస్మా మారింది. ఆమె రెబల్స్ పై అటాక్స్ ను ప్రారంభించింది. రెబల్స్ కు వ్యతిరేకంగా లక్షల డాలర్లను సాయం చేసింది. అంతర్యుద్ధం తీవ్ర స్థాయికి చేరిన దశలో కొన్ని ఈమెయిల్స్ లీక్ అయ్యాయి. ఆమె విలాసవంతమైన ఖర్చులను ఆ ఈమెయిల్స్ బయటపెట్టాయి. ఆమె అత్యంత ఖరీదైన లుబతా షూను కొనుగోలు చేసింది. డిజైనర్ ఫర్నిచర్లు, ప్రత్యేకంగా తయారుచేసిన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసింది. లక్షల మంది సిరియన్లు మృత్యువాత పడుతుంటే ఆమె మాత్రం విలాసాల్లో మునిగి తేలింది. పశ్చిమ దేశాలకు చెందిన మీడియా ఆమెను ఇష్టపడడం నుంచి అస్మాను దూషించే స్థాయికి వెళ్లిపోయింది. ఎందుకంటే ఎడారిలో రోజాగా పేరు పొందిన అస్మా అల్ అసద్ ఆ తరువాత డమాస్కస్ మేరీ ఆంటోనెట్టెగా విమర్శలకు గురయ్యారు. మేరీ ఆంటోనెట్టే ఫ్రాన్స్ చివరి రాణి. ఆమెను దుర్మార్గురాలిగా ఫ్రెంచ్ ప్రజలు భావిస్తారు. ఈ విమర్శలను మాత్రం అస్మా అస్సలు పట్టించుకోలేదు. నగరాలపై బషర్ అల్ అసద్ బాంబులతో దాడులకు దిగాడు. ఆ సమయంలో ఆమె అసద్కు పూర్తిగా మద్దతిచ్చారు. బషర్ క్రూరత్వాన్ని కప్పిపుచ్చారు. 2018లో అస్మాకు రొమ్ము క్యాన్సర్ సోకినట్టు తెలిసింది. ఆమెను అత్యంత ధైర్యవంతురాలిగా సిరియన్ ప్రభుత్వ మీడియా కొనియాడింది. దేశం శత్రువులతో పోరాడుతుంటే ప్రథమ మహిళ క్యాన్సర్తో పోరాడుతున్నట్టు గొప్పలు పోయింది. తెర వెనుక మాత్రం ఆమె ప్రభావం రోజురోజుకు పెరిగింది. సిరియా ఆర్థిక వ్యవస్థను తన గుప్పెట్లోకి ఆస్మా తెచ్చుకుంది. 2020 నాటికి ఆస్మా అధ్యక్ష స్థానంపై కన్నేసినట్టు సిరియాలో పెద్ద ఎత్తున రూమర్లు వ్యాపించాయి. అప్పటికే కీలకమైన నిర్ణయాలను ఆస్మా తీసుకుంటుంది. 4 ఏళ్ల తర్వాత అసద్ పాలన అంతమైంది. ఇప్పుడు కుటుంబం మాస్కోలో ఉంది. ఇప్పుడు ఆస్మా కుటుంబం నుంచి తప్పుకోవాలని భావిస్తోంది. తాను తన పుట్టింటి దేశానికి తిరిగి వెళ్లాలని కోరుకుంటోంది. బహుశా అస్మా నిర్ణయం అంత మంచిది కాకపోవచ్చు. ఎందుకంటే ఆమెను స్వాగతించేందుకు యూకే అంగీకరించడం లేదు. ఇప్పటికే సిరియాలో యుద్ధ నేరాలకు పాల్పడినట్టు ఆమెపై కేసులు ఉన్నాయి. సో అస్మా కథ మాత్రం అర్ధాంతరంగా ఆగిపోయింది. మొదట్లో ఆమె తీరు సిరియన్లకు ఆశలు కల్పించాయి. అభివృద్ధి దిశగా ఆమె అడుగులు వేస్తున్నట్టు కనిపించింది. అంతేకాకుండా పశ్చిమ దేశాలకు అరబ్ ప్రపంచానికి మధ్య ఆమె వారధిగా నిలిచింది. కాని ఆ తరువాత ఆమె సిరియా చీకటి చరిత్రలో భాగమైంది. దేశాన్ని మొత్తం విధ్వంసం చేయడంలో ఆమె కూడా భాగస్వామిగా మారింది. సిరియాను అత్యంత దారుణంగా మార్చడంలో అస్మా ఒక ప్రేరకంగా మారిందా లేక ఆమెనే కారణమా? ఏదేమైనా అస్మా స్టోరీ మాత్రం ఇక్కడితో ఆగదు.